పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ప్రభు ఎంత మంచివాడో చవిచూచి తెలుసుకోండి. కీర్తన 34:8. అవును ప్రియులారా, ప్రభు ఎంత మంచివాడో చవిచూచి తెలుసుకోవాలి అంటే, ఒక పండు బాగుంది అంటే తిని చూసిన తర్వాతనే మనం ఇతరులకు చెప్పగలుగుతాం. ఒక వ్యక్తితో స్నేహం చేసిన తర్వాతనే ఆ వ్యక్తి గుణగణాలు తెలుసుకోగలుగుతాం, ఆ వ్యక్తి మంచితనాన్ని అర్థం చేసుకోగలుగుతాం, ఆ తర్వాత ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాం. అదే రీతిగా ఈనాడు దావీదు కీర్తన 34:8 చెప్పినట్లు, ప్రభు ఎంత మంచివాడు చవిచూచి తెలుసుకొనండి. ఏ రీతిగా ప్రభు యొక్క గొప్పదనాన్ని లేక మంచితనాన్ని చవిచూచి తెలుసుకోగలమంటే, మొదటగా నేను ప్రభుతో సహవాసం చేయాలి. నేను మీ యందును మీరు నా యందును ఉన్నట్లయితేనే మీరు అధికముగా ఫలించగలరని యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభు సహవాసం మనకు అవసరం. అపోస్తలులు అందరూ కూడా ప్రభు సహవాసంలో ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించగలిగి ఉన్నారు. ముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబు కూడా తాబోరు పర్వతం వెళ్ళినప్పుడు వీళ్ళే ఉన్నారు. కావున ప్రియులారా, ప్రభుతో సహవాసం మనం చెయ్యాలి అంటే ఏ రీతిగా మనం సహవాసం చేయగలం? మొదటగా దైవ వాక్యాన్ని అనుదినము ధ్యానించడం మొదలు పెట్టాలి. ఎందుకంటే నీ వాక్యం జుంటి తేనెల కంటే మధురమైంది అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి దైవ వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడితే ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతుంటాము. అందుకే డైలీ పరిశుద్ధ గ్రంథం చదివే అలవాటుని మన దినచర్యలో ఒక భాగంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము చదవడం ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ మనకు కలుగుతుంది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అది భక్తిగా చదువుతుండాలి, శ్రద్ధతో చదువుతుండాలి, ఏకాగ్రతతో చదువుతుండాలి. అప్పుడే ఆ వాక్యం యొక్క సారాంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తాడు. అందుకే వాక్య రూపధారుడైన ప్రభుతో మనం ప్రతిరోజు సహవాసం చేయాలి. ఎప్పుడైతే మనం వాక్య రూపధారుడైన ప్రభుతో సహవాసం చేస్తామో ప్రభు యొక్క గొప్పదనాన్ని చవి చూడగలుగుతుంటాం. ప్రియులారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మర్చిపోయినా మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చెప్పుకొండొచ్చునేమో కానీ నేను మాత్రం నిన్ను మరువనంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమో దేవునికి మనమంటే. చాలాసార్లు మనకు బాధలు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు వెంటనే తీసి పారేసినట్లు మాట్లాడుతుంటాం, ప్రభు నా జీవితంలో ఏం చేసాడని. మన కొరకు, మన పాపాల కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ ప్రభుకి మన కష్టాలను కూడా చూస్తూనే ఉన్నాడు. మనల్ని ఏ రీతిగా గట్టెక్కించాలి, మనకు ఏ రీతిగా సహాయపడాలి, మనల్ని ఏ రీతిగా బలపరచాలి అని ప్రభు నిరంతరం మన వైపే చూస్తున్నాడు. ప్రియులారా, అందుకే ఆయన ప్రేమను మనం లోతుగా ధ్యానించినట్లయితే యెషయా 49:16లో నీ పేరు నా అరచేతుల్లో చిక్కుకున్నాను అంటున్నాడు. అవును ప్రియులారా, పూర్వకాలంలో ఈ నచ్చిన వాళ్ళ పేర్లు పచ్చబొట్టుతో చేతి మీద రాయించుకునేవారు. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఆ ప్రభు మనపై ఎంత గొప్ప ప్రేమను కుమ్మరిస్తున్నాడు. మరి ఆ కుమ్మరించే ప్రేమను నీవు నేను చెబుతున్నామా, అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆ ప్రభు ప్రేమను ఆస్వాదించగలుగుతున్నామా? మన అనుదిన జీవితంలో చూడాలి. అందుకే ప్రభుతో సహవాసం చేయాలి. రెండవది, వాక్య రూపంలో ఆయనతో మనం ప్రయాణం చేయాలి. మూడవదిగా, ప్రతిరోజు కొంతసేపు ఏకాంతంగా ఆ ప్రభుతో మనం కూర్చోవాలి. యేసు ప్రభు మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో వేకువజామునే లేచి నిర్జన ప్రదేశంలోకి పోయి ఏకాంతంగా ప్రార్థన చేసెను. మనం కూడా ఆయన యొక్క బిడ్డలుగా మనం చేయవలసిన పని ప్రతిరోజు కొంతసేపు ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతుంటామో, యేసు ప్రభు తండ్రితో గడిపిన రీతిగా మనం కూడా క్రీస్తుతో ఎప్పుడైతే గడుపుతుంటామో
ఆయన ప్రేమను అర్థం చేసుకోగలుగుతాము. ఇక నాలుగవదిగా మన అనుభవం. క్రైస్తవుడిగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో వెళ్ళిపోతుంటాం. ప్రతి ఆదివారం గుడికి వెళ్తుంటాం. వీలైనప్పుడల్లా ప్రార్థనలో పాలు పంచుకుంటాం. నాకు ఎటువంటి అనుభూతి ఉంది ప్రభుతో? ఆ ప్రభువునితో నేను సహవాసం చేస్తున్నాను, ఆయన వాక్యం చదువుతున్నాను, ప్రార్థనలో గడుపుతున్నాను. నా వ్యక్తిగతంగా నాకు ప్రభువుతో ఎటువంటి అనుభూతి ఉంది, ఎటువంటి అనుభవం ఉంది అనేది మనం చెవి చూడాలి. అందుకే దావీదు కీర్తనగాడు చెప్పినట్లుగా ప్రభువు ఎంత మంచివాడో చెవి చూసి తెలుసుకోండి అంటున్నాడు. అందుకే ప్రియులారా, ప్రతిరోజు మనం ఆ ప్రభు యొక్క మన జీవితంలో ఆయన చేసిన మేలులు, మనకు అనుగ్రహించిన కృపావరములు, ఆయన మనల్ని ఆపదల నుండి కాపాడిన రీతి, ఇవన్నీ ఒకసారి అనుభవంలో తెచ్చుకుంటే నిజమే ప్రభు చాలా గొప్పవాడు, నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసాడు, ఆయనకి ఏమిచ్చి నేను రుణం తీర్చగలనని మనం అనుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఇక నుండి మనం ప్రతిరోజు ఆ ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని ధ్యానిద్దాం. ఆ ప్రభు ఎంత మంచివాడో మనం చెవి చూసి ఇతరులకు కూడా అప్పుడు మనం ప్రకటించడానికి ముందుకు వెళ్ళగలుగుతాం. ముందు వ్యక్తిగతంగా మనం చెవి చూడాలి, ఆ తర్వాత మన సోదరులకి చెప్పాలి, ఆ తర్వాత మన బంధువులకు చెప్పాలి, ఆ తర్వాత మనం స్వార్థ సేవకులుగా ప్రకటించబడాలి. ఇదే ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు ఎంత మంచివాడో నీ వ్యక్తిగత అనుభవం ఏంటో ఒక్కసారి మననం చేసుకుంటూ ప్రభు బిడ్డగా జీవిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.